వణకం సలాం అలైకుం వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. మనం ఎక్కడున్నాం? తమిళనాడు ముస్లిం క్విజన్ లో ఉన్నాం కదా. అక్కడ రెసిపీస్ ని ఈ వారం అంతా పరిచయం చేశాను. సో ఈ రోజు ఒక స్పెషల్ రెసిపీతోని ఈ క్విజన్ ని ఎండ్ చేయబోతున్నాను. ఆ రెసిపీ ఏంటో చెప్పనా? ముస్లిం వెడ్డింగ్ మటన్ బిర్యానీ అండి. అబ్బబ్బబ్బా, పేరు చెప్తేనే ఎంత ఆత్రంగా ఉందో కదా. ఎలా తయారు చేయాలో చూడాలని నాకు అలాగే ఉంది. మరి స్టార్ట్ చేసేనా? సో మరి ముస్లిం వెడ్డింగ్ బిర్యానీ అన్నాం కదా. సో ఈ బిర్యానీ కొంచెం పెద్ద ప్రాసెస్ అండి, కానీ టేస్ట్ బాగుంటుందంటే ఆ మాత్రం పెద్ద ప్రాసెస్ చేసుకోలేమా ఏంటి? కొంచెం మిరియాలు, స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క, బూస్ పువ్వు, జాపత్రి. సో ఇవన్నీ వేసుకున్నాం కదా. ఆ తర్వాత యాలకులు, లవంగాలు, సింపుల్ మసాలా. దీన్ని మిక్సీ పట్టాలి. ఫాస్ట్ గా మిక్సీ పట్టేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని, ఈ స్టవ్ కూడా ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి. మనకి తెలిసినట్టుగా ఇండియాలోని అతిపెద్ద బిజినెస్లు చేసే వాళ్ళు ఎక్కువగా మార్వాడీస్ ఉంటారు. మార్వాడీస్ ఎక్కువ బిజినెస్లు చేస్తూ ఉంటారు, మీకు తెలుసు కదా. ఆ తరువాత సెకండ్ ర్యాంకింగ్ లో ఎవరున్నారో చెప్పనా? తమిళనాడు ముస్లిమ్స్. వీళ్ళు విపరీతంగా బిజినెస్ లో ఇన్వాల్వ్ అవుతారంటండి. చాలా హై పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తారంట. ఒకటి గోల్డ్ బిజినెస్ చేస్తారంట, రెండు క్యాష్ ఎక్స్చేంజ్ బిజినెస్ చేస్తారంట, అండ్ మూడోది ఏంటో చెప్పనా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి బిజినెస్లు చేస్తారంట. మన ఊళ్ళలో మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కార్లు ఉంటాయి, సైకిళ్ళు ఉంటాయి, బైకులు ఉంటాయి, బస్సులు ఉంటాయి, ఆటోలు ఉంటాయి, ఇంకా కావాలి అంటే విమానాలు కూడా ఉంటాయి. కానీ 70 షిప్పులు ఉన్న మనిషిని ఎవరినైనా చూసారా మీరు? తమిళనాడులో ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర 70 షిప్పులు ఉన్నాయంటండి. అదే హైయెస్ట్ గ్రేటెస్ట్ అంట. అన్ని షిప్పులు ఉండడం మామూలు కామన్ విషయం కాదంట. షిప్ ఒకటి కొనాలంటేనే కోట్లలో ఉంటుందంటండి. అలాంటి ఆయన ఏం కాకుండా 70 కొన్నారంట. సో మరి చూసారా తమిళనాడు ముస్లిం గ్రేట్నెస్ ఏంటో. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు కొంచెం బిర్యానీ ఆకు, అలాగే కాస్త ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. సో ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వాలి. ఇటువైపు ప్యాన్ పెట్టుకున్నాను కదా, ఇందులో కాస్త నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయ్యాక స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క, కొంచెం యాలకులు, లవంగాలు, అలాగే కొంచెం రైస్. ఆ పైనుంచి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని జాగ్రత్తగా మూత పెట్టేసుకుందాం. సో ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు, కాస్త టొమాటోలు కొని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఓకే, అది కాస్త ఫ్రై అయ్యాయి కదా. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కుక్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకుందాం. అంటే కొంచెం ఉడికించి పెట్టుకున్నాను నేను ఫాస్ట్ కావాలని.
ఆ తర్వాత కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పెరుగు వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. అయితే మూత పెట్టే ముందు మనం ఇందాక మసాలా పౌడర్ తయారు చేసుకున్నాం కదా, ఈ మసాలా పౌడర్ని వేసేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని, ఓకే, మటన్ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఏం యాడ్ చేసుకుందామంటే కుంకుమ పువ్వు కలిపిన పాలు యాడ్ చేసుకుందాం. మటన్ బాగా డ్రై అయింది. ఇప్పుడు ఈ రైస్ని మటన్లోకి వేసేస్తాం. మూత పెట్టుకొని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే, ఏం ఫ్లేవర్ తెలుసా? మైట్ బి మసాలా అనుకుంటా. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. తమిళనాడు ముస్లిం స్టైల్ వెడ్డింగ్ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ముస్లిం వెడ్డింగ్ మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు, మటన్ 1 కప్పు, నెయ్యి 4 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, పాలు 2 టీ స్పూన్లు, కుంకుమ పువ్వు చిటికెడు, చెక్క 1, యాలుకలు 2, లవంగాలు 4, మిరియాలు 1 టీ స్పూన్, జాపత్రి కొద్దిగా, స్టార్ ఫ్లవర్ 1, బూజ్ పువ్వు కొద్దిగా. ముస్లిం వెడ్డింగ్ మటన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో మిరియాలు, దాల్చిన చెక్క, జాపత్రి, పువ్వు, యాలుకలు వేసి మిక్సీ పట్టి మసాలా రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత దానిలో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన మటన్, ఉప్పు, పెరుగు, మిక్సీ పట్టిన మసాలా పొడి వేసి బాగా కలుపుకొని మూత పెట్టి కాస్త ఉడకనివ్వాలి. మరో పాన్ లో నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క, యాలుకలు, లవంగాలు, ఉడికించిన రైస్, కొత్తిమీర, పుదీనా, కుంకుమ పువ్వు కలిపిన పాలు వేసి మూత పెట్టి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఈ రైస్ ని మటన్ మిశ్రమంలో వేసుకొని బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ముస్లిం వెడ్డింగ్ మటన్ బిర్యానీ రెడీ. తమిళనాడు ముస్లిం ప్రిజన్ లో స్పెషల్ వెడ్డింగ్ మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్పనా? మసాలా సూపర్ ఉంది, చాలా బాగుంది. రెగ్యులర్ గా మనం ఈ స్పైసెస్ అన్ని మసాలాలు యూజ్ చేస్తూ ఉంటాం మన ఇంట్లోని, ఈ పౌడర్స్ అన్ని తయారు చేసుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళ వే ఆఫ్ మేకింగ్ అయితే డిఫరెంట్ గా ఉంది. పెరుగు లాస్ట్ లో వేయడం, మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం, కానీ కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ లో చేసాం కదా. సో ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి. మరి వాళ్ళ స్పెషల్ మటన్ బిర్యానీ దట్టు వెడ్డింగ్ టైంలో చేసుకుంటారు కాబట్టి మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు వీకెండ్స్ లో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. ఈ ఎపిసోడ్ మళ్ళీ చూడాలనుకుంటే log on to www.facebook.com/etv abhiruchi, www
youtube.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడండి. చూసారు కదండి, ముస్లిం క్విజన్, తమిళనాడు ముస్లిం క్విజన్ లో ఉన్న మంచి మంచి రెసిపీస్ ని ఈ వారం అంతా మీకు పరిచయం చేశాను కదా. మరి ఇంకెందుకు, వీకెండ్ కి ఏ రెస్టారెంట్ కి వెళ్లకుండా ఇంట్లోనే ఈ రెసిపీస్ ని ట్రై చేసేసేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ మంచి మంచి ఫ్లేవర్స్ తో గుమగుమలాడిపోతున్నాయి. సో మరి ఇలాగే మంచి మంచి రెసిపీస్ తో మోనిక ప్రతి వారం మీ ముందుకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వీక్ ఏ క్విజన్ తో రాబోతున్నానో తెలుసుకోనుకుంటున్నారా? అయితే వెయిట్ చేస్తూ ఈటీవీ అభిరుచి ఛానల్ ని వాచ్ చేస్తూ ఉండండి. సీ యూ, టేక్ కేర్, బై.